నాకు తెలిసి మీ కేసు నుంచి మొదలు పెడితే స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీది ఫస్ట్ అనుకుంటా. మీ దగ్గర నుంచి మొదలు పెడితే ఫేక్ సర్క్యులర్లని, ఫేక్ ప్రాపగండా చేసినారు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో అనేటువంటి దాంతో మీతో మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా కేసులు అవుతున్నాయి చాలా మంది పైన. వీటన్నింటిని ఎట్లా చూస్తారు? అంటే సరిత గారు ముందు ఎట్లుండే అంటే ఇప్పుడు కూడా సీఎం ద్వారా నోట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, లేకుంటే మంత్రుల దగ్గరికి వెళ్ళి రిలీజ్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. చిట్ చాట్ లో కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అధికారిక డాక్యుమెంట్స్ నే వీళ్ళు మిస్హ్యాండిల్ చేసి దాన్ని మారుస్తే ఇంకేం చేస్తాం? ఇక దేన్ని నమ్మాలి చెప్పండి? ఇప్పుడు అఫీషియల్ సర్క్యులర్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆఫీస్ నుంచి వాళ్ళ పిఆర్ఓను ప్రొఫెసర్ దాన్ని రిలీజ్ చేసిన దాన్ని అన్ని స్టూడెంట్ గ్రూప్స్ లో ఉన్నాయి, అవి వాట్సాప్ గ్రూప్స్ లో దాన్ని పెట్టిన దాన్ని ఆ తర్వాత దిలీప్ గారు కూడా పెట్టిన లోగోని ఏది ఒక ఛానల్ ఎన్టీవీ అనే ఛానల్ మళ్ళా పొన్నం ప్రభాకర్ గారి పిఆర్ఓ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక రేపటి దినం ఏదన్నా వచ్చినా కూడా వీళ్ళు లీకులు ఇచ్చి మళ్ళా తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళ మీద కేసులు వేసి బద్నాం చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం లాగా కనబడుతున్నది. ఇట్లా మస్తు లీక్స్ చేసేటప్పుడు ఏమైతుందంటే రేపటి దినం ప్రభుత్వం ఏదైనా అఫీషియల్ ఆర్డర్ రిలీజ్ చేసిన, ఎందుకు చెప్తాను, ఉదాహరణకు రుణమాఫీ అంటారు, రేపు ఆగస్టు 15 అంటారు, తర్వాత ఏ సంవత్సరం ఆగస్టు 15 చెప్పలేదుగా మేము అనే పరిస్థితి ఉంటుంది. నమ్మకం పోతుంది, క్రెడిబిలిటీ పోతుంది ప్రభుత్వం మీద.